హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా పన్నీర్ తోటి కర్రీయే కాదండి. ఒకసారి ఇలా స్వీట్ అనేది చేసి చూడండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకోవాలి. కావాలంటే మనం ఇంట్లోనే పాలను విరగ్గొట్టుకొని పన్నీర్ అనేది రెడీ చేసుకొని దాంతోటి స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఎంతైతే పన్నీర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది ఇలా పూర్తిగా కరిగి తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం వచ్చాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని స్లోగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంచుల వెంబడి స్లోగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఇలా అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ఈ షుగర్ సిరప్లో పన్నీర్ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా అంచుల వెంబడి స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలనే ఈ షుగర్ సిరప్ అనేది ఇలా దగ్గరికి అవుతుందండి. ఇలా గట్టి పాకం వచ్చేంత వరకు మనం కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా గట్టి పాకం అనేది రావాలి. ఇలా గట్టి పాకం వచ్చాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అలాగే వదిలేయకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లోనే ఇది పూర్తిగా చల్లారి పన్నీర్ ముక్కలకి షుగర్ అనేది బాగా కోట్ అవుతుంది. ఇలా కంటిన్యూగా కలుపుకున్నామంటే పైన షుగర్ అనేది పన్నీర్ ముక్కలకి ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. చూపిస్తున్నాను చూడండి. షుగర్ అనేది పన్నీర్ ముక్కల పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మిగిలిన షుగర్ని పడేయకుండా టీలో కానీ షర్బత్లో కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వీటిపైన కొన్ని సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు పలుకులు వేసుకున్నారంటే మనం పన్నీర్తో చేసిన స్వీట్ అనేది రెడీ అండి. మనం స్వీట్ తినాలనిపించినప్పుడు పండుగలప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్వీట్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పన్నీర్తో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.